సినిమా అండ్ మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీనమార్ట్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. పరిస్థితులు కలిసి వచ్చి దసరా సీజన్ ని క్యాష్ చేసుకునే అవకాశం చిక్కింది 3 చిన్న సినిమాలకి. అవి మెగా ప్రిన్స్ నటించిన కంచె ఒకటి, ఓంకార్ అన్నయ్య దర్శకత్వంలో వచ్చిన రాజుగారి గది, సుమంత్ అశ్విన్ కొలంబస్. ఈ 3 సినిమాల్ని కంపేర్ చేసి చూసుకుంటే ప్రేక్షకులు తొలి ప్రిఫరెన్స్ కంచెకి ఇచ్చేట్టు కనబడతా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో మెగా హీరో ఉన్నాడు. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు క్రిష్ రూపొందించాడు. ఆ పైన సినిమా నేపథ్యం కూడా ఆసక్తి కలిగిస్తా ఉంది. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఓ అందమైన లవ్ స్టోరీ అని చెప్తున్నాడు క్రిష్. బాహుబలి తర్వాత తెలుగు ప్రేక్షకులు కొత్త తరహా సినిమాల్ని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. సో ఈ అంశం కూడా కంచెకి కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అయితే బానే ఉన్నాయి. ఆ పైన క్రిష్, వరుణ్ తేజ్ కలిసి ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తారనే దాన్ని బట్టి హిట్ రేంజ్ డిసైడ్ అవుతుంది. ఓపెనింగ్స్ విషయానికి వస్తే ఏ సెంటర్స్ ఈ సినిమాని ఓన్ చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. బీసీ సెంటర్స్ లో మొదలు కొంచెం నెమ్మదిగా ఉండొచ్చు, కానీ కంటెంట్ బాగుండి టాక్ పాజిటివ్ గా వస్తే అక్కడ కూడా మంచి వసూళ్లు రాబట్టొచ్చు అని ట్రేడ్ అంచనా వేస్తా ఉంది. ఇక రాజుగారి గది సినిమా విషయానికి వస్తే ప్రచారం బాగా జరుగుతా ఉంది. ప్రేక్షకులు కూడా మంచి ఒపీనియన్ తో ఉన్నారు. ప్రస్తుతం హర్రర్ కామెడీకి మంచి డిమాండ్ ఉంది మార్కెట్ లో. సినిమా ట్రైలర్స్ ని చూస్తుంటే ఆ డిమాండ్ ని రీచ్ అయ్యేట్టే అనిపిస్తా ఉంది. సినిమాని చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందించాడు ఓంకార్. ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తుంటే ఈ సినిమా కోసం ఖర్చు పెట్టిన అమౌంట్ ని ఓంకార్ తప్పకుండా వెనక్కి తెచ్చేసుకుంటాడు. షూర్ షాట్ ప్రాఫిటబుల్ వెంచర్ అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ సినిమా శాటిలైట్ అప్పుడే మంచి రేటుకి క్లోజ్ అయింది. ఇక ఓంకార్ ప్రేక్షకుల్ని ఈ సినిమాతో ఎంతలా మెప్పించాడు అన్న దాన్ని బట్టి డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అవటం, లాభాలు రేంజ్ డిసైడ్ అవుద్ది. బీసీ సెంటర్స్ లో ఓపెనింగ్స్ బాగుంటాయి అనిపిస్తా ఉంది. ఏ సెంటర్స్ లో కూడా థియేటర్లు తక్కువ దొరకవచ్చు, కానీ ఉన్నంత వరకు మంచి ఓపెనింగ్స్ ఉండొచ్చు అని ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది. అక్టోబర్ 22 వస్తున్న 3వ సినిమా కొలంబస్. ఈ సినిమా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎందుకంటే సుమంత్ అశ్విన్ కి ఇంకా మార్కెట్ ఏర్పడలేదు. ఈ సినిమాలో కూడా కొత్తదనం అయితే ఏమీ కనిపించట్లేదు. రొటీన్ లవ్ స్టోరీ లానే అనిపిస్తా ఉంది. ఓపెనింగ్స్ గొప్పగా ఉండకపోవచ్చు. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న రష్ లో ఈ సినిమాని ప్రేక్షకులు ఎంతవరకు పట్టించుకుంటారు అన్నది అనుమానమే. ఆ పైన విడుదల తర్వాత సినిమాకి సంబంధించి బయటకు వచ్చే టాక్ ను బట్టి, ఆ టాక్ ను పట్టుకుని నిర్మాతలు ప్రచారం చేసుకునే దాన్ని బట్టి ఈ సినిమా భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ప్రీ రిలీజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే అస్సలేం బాలేదు ఈ సినిమాకి సంబంధించి. మొత్తంగా చూసుకుంటే కంచె, రాజుగారి గది బాక్స్ ఆఫీస్ మీద కొంత ఇంపాక్ట్ చూపించే పరిస్థితులు అయితే ఉన్నాయి. చూద్దాం మరి ఈ సీజన్ ని ఆ 2 సినిమాలు చక్కగా ఉపయోగించుకుంటాయో లేక ఒక సినిమాకి అదృష్టం దక్కుతుందో. ఇదే బులెటిన్, మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.